చాలామంది చూడండి ఈ రోజుల్లో క్రిస్మస్ అనే దాని గురించి చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా గొప్పగా ఆ దేవుణ్ణి గణపరుస్తున్నారు. అయితే మంచిదే. యేసు ప్రభువారు ఫస్ట్ రాకడలో ఆయన బాలుడిగా వచ్చి ఉన్నాడు. అయితే ఆయన యొక్క రాకడని మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ అందరికీ తెలిసిన విషయము, కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఆయన మేఘారుడై భయంకరంగా ఆయన తీర్పు దినమున ఉండబోతుంది అని, ఆయన రెండవ రాకడలో భయంకరంగా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకోగలుగుతున్నారా? ఆ రెండవ రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉన్నారా? లేదంటే ఈ మొదటి రాకడలో ఈ పండుగ రోజుల్లో మాత్రమే దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉన్నామా? ఒకసారి చూడండి, రెండవ రాకడ కోసం మనం ఖచ్చితంగా సిద్ధపడేవారిగా ఉండాలి. దేవుని యొక్క రాకడ సమీపించి ఉంది. దేవుని రాజ్యం కోసం మారు మనసు పొంది, రక్షణ పొంది దేవునిలో ముందుకు కొనసాగే వారిగా ఖచ్చితంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, పండగ రోజుల్లో దేవుని ఆరాధించే వ్యక్తులుగా మనము